సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చిక్కుడు కళావతి స్వామికి మద్దతుగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. ఈ నెల 14వ తేదీన జరిగే ఎన్నికల్లో చిక్కుడు కళావతి స్వామి కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీ అందించాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. 14 నాడు జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఏకకాలంలో రుణమాఫీ కావచ్చు, అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమం ప్రవేశపెట్టింది. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేస్తే అది బూడిదలో పోసినట్టే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 3 సంవత్సరాలు అధికారంలో ఉంటే మళ్ళీ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి గతంలో చేసినట్టు మనము ప్రతిపక్ష పార్టీకి వేసుకుంటే అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది. దుబ్బాక నియోజక ప్రజలకి చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాదని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ 14వ తారీఖు నాడు మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓటేయాలని కోరుతాం.